హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను ఇంగ్లీష్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి ఆథర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, విత్ కోడ్స్ అండి. సో మనకి కోడ్ లాంగ్వేజెస్ ఉంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అందుకని. సో ఫస్ట్ వన్ చూడండి, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ప్యాట్రిక్స్ హోంవర్క్ ఎవరు చేశారు? సో ఆథర్ నేమ్, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఆథర్ వచ్చి కరోల్ మోర్. సో అంటే అక్కడ ఎలా గుర్తుపెట్టుకోండి, హూ డిడ్స్ ప్యాట్రిక్ హోంవర్క్ మోర్ కరోల్. ఎవరు చేశారు? హూ కరో, ఎవరు కరో అలా గుర్తుపెట్టుకోండి, కరోల్ మోర్. ఏ హౌస్ ఏ హోమ్ అనే పోయం రాసింది లొరెన్ ఎం హాలీ. సో హౌస్ హోమ్లో మనకి ఏముంటుంది? హాల్ ఉంటుంది, హెచ్ఏఎల్ఎల్ హాల్ ఉంటుంది. హాల్ గుర్తుపెట్టుకోండి చాలు. ఏ హౌస్ ఏ హోమ్, హాల్. ద కైట్ పోయం రాసింది హ్యారీ బెహన్. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ద కైట్ని హ్యారీ వాళ్ళ బెహన్ చెల్లెలు ఎగరేస్తుంది. కైట్ని ఎవరేస్తున్నారు? హ్యారీ వాళ్ళ చెల్లెలు, హ్యారీ బెహన్. తారోస్ రివార్డ్ అనేది ఏంటి? ఏ జపనీస్ స్టోరీ. సో ద క్వారల్, గొడవ అంట. సో ఎవరు ఆథర్? ఎలెనర్ ఫర్జియాన్. సో క్వారల్ ఎవరికి మధ్య? ఫర్జియాన్కి ఎలెనర్కి మధ్య అని గుర్తుపెట్టుకోండి, ఎలెనర్ ఫర్జియాన్. లేదా క్వారల్, లర్న్ చదవడానికి, లీన్కి ఫర్జియాన్కి గొడవ, ఫర్జియాన్. బ్యూటీ పోయం ఆథర్ ఎవరు? ఏ షూర్. అతనికి మనం ఒకవేళ అందమైన అమ్మాయి కనిపిస్తాం కదా, ఏమంటాం? ఊ అంటాం కదా, అలాగా ఏ షూర్ అలానే గుర్తుపెట్టుకోండి. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ ఆథర్ ఎవరు? లూకస్. సో లూకస్ అని అలా గుర్తుపెట్టుకోండి. మనకి నార్మల్గా లూకస్ అని చెప్పి బొమ్మలు వస్తాయి కదా, అలాగా లూకస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆల్ బట్ బ్లైండ్ ఆథర్ ఎవరు? వాల్టర్ డి లా మారీ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? వాటర్ డి లా మారీ అని గుర్తుపెట్టుకోండి. వే డూ ఆల్ టీచర్స్ గో. అందరు టీచర్స్ ఎక్కడికి వెళ్తున్నారు? అది రైటర్ పీటర్ డైక్సాన్. అది గుర్తుపెట్టుకుంటే పీటర్ డైక్సాన్ అలా గుర్తుపెట్టుకోండి. ద వండర్ఫుల్ వర్డ్స్. సో ఎవరు చెప్పారు? మ్యారీ ఓనీల్ అని ఆథర్ రాశారు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మ్యారీ ఓనీల్ అనేది వండర్ఫుల్ వర్డ్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఫెయిర్ ప్లే వచ్చి ప్రేమ్చంద్. ఫెయిర్ ప్లే ఎవరు రాశారు? ప్రేమ్చంద్. ఒకేషన్ రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్. పేపర్ బోర్డ్స్ కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ రాకేస్తారు అలాగా. ఇంకోటి, ద బ్యానియన్ ట్రీ, రస్కిన్ బాండ్. ద బ్యానియన్ ట్రీ ఎవరు? బ్యానియన్ కింద, మర్రి చెట్టు కింద కూర్చోవడం రిస్క్ కాబట్టి రస్కిన్ బాండ్. ఆ విధంగా 6th క్లాస్ సప్లిమెంటరీ రీడర్ చూద్దామండి. దీంట్లో మనకి 7 లెసన్స్ ఉంటాయి. ఆ 7 లెసన్స్ ఏ టేల్ ఆఫ్ 2 బర్డ్స్, దాన్ని ఎవరు రాలేదండి. ద ఫ్రెండ్లీ మంగూస్ ఇది పంచతంత్ర స్టోరీ. సో ద షిపర్డ్స్ ట్రెషర్. సో ఇది వచ్చి ఇరానిక్ ఫ్రాక్ టైల్ అది గుర్తుపెట్టుకోండి. టాంగ్సేన్ ఇది ఎవరు రాయలేదండి. సో ద మంకీ అండ్ ద క్రోకోడైల్ పంచతంత్ర స్టోరీ. సో ఫ్రెండ్లీ మంగూస్ కూడా పంచతంత్ర స్టోరీ. ద షిపర్డ్స్ ట్రెజర్ వచ్చి ఇరానియన్ ఫాక్ టైల్ అని గుర్తుపెట్టుకోండి. ద వండర్ కాల్డ్ షిప్. సో ఇది ఎవరు రాశారు అంటే ఎడ్వర్డ్ థామస్. ద వండర్ కాల్డ్ స్లీప్ ఎవరు నిద్రపోతున్నారు అని అంటే ఎడ్వర్డ్ థామస్. ఏ ప్యాక్ట్ విత్ ద సన్ జాఫీర్ హుసేన్. సో ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద ఉర్దూ అండ్ స్లైట్లీ మోడిఫైడ్. సో ఇది ఉర్దూ నుంచి ట్రాన్స్లేట్ అయిందండి. ఏ ప్యాక్ట్ విత్ ద సన్ గురించి పాట పాడింది జాఫీర్ అనుకోండి, సో జఫీర్ హుసేన్. సో మనకి మెయిన్ సప్లిమెంటరీ రీడర్ కూడా ఇంపార్టెంటే అండి, దాంతోపాటు ఇవి. సో అందుకని ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. హూ డిడ్ ప్యాట్రిక్ హోంవర్క్ ఎవరు చేశారు? కరోల్ మోర్ ఎక్కువ చేయండి అని. ఏ హౌస్ ఏ హోమ్లో ఏముంటుంది మనకి? హాల్ ఉంటుంది. ద కైట్ ఎవరు వేస్తున్నారు, ఎగరవేస్తున్నారు? హ్యారీ వాళ్ళ బెహన్ చెల్లెలు. ద రోస్ రివార్డ్ ఇది ఒక జపనీస్ స్టోరీ. ఇంకా అక్కడ కరోల్. ద క్వారల్ ఎవరెవరికి మధ్య కూడా? ఫర్జియాన్, లీన్కి సన్నగా ఉండే వాళ్ళకి, ఫర్జియాన్కి గొడవ. బ్యూటీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏ షూర్.
ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్. సో ఇక్కడ ఏంటి, లుకస్, ఇవి లుకస్. నెక్స్ట్ ఆల్ బట్ బ్లైండ్ వాళ్ళతో మనం ఏం ఛాలెంజ్ చేసాం, వాటర్ డీలా మరి. వే డూ ఆల్ టీచర్స్ గుడ్, అందరు టీచర్స్ ఎక్కడికి వెళ్ళారు, పీటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పీటర్ చచ్చిపోయాడని వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి, పీటర్ డైక్సాన్. ద వండర్ఫుల్ వర్డ్స్ ఎలాంటి వర్డ్స్ ఉంటాయి, వండర్ఫుల్ వర్డ్స్, మ్యారీ ఓనీల్, మ్యారీ మీ లేదా మ్యారీ ఓనీల్ అన్నట్టు వండర్ఫుల్ వర్డ్స్. అలాగా ఫెయిర్ ప్లే అనగానే మనకి ఏం గుర్తురాలి, ప్రేమించడం అంటే ఫెయిర్గా చేయాలి, ఒక గేమ్ ఫెయిర్గా ఆడాలి అని, లేదంటే లైఫ్ అనేది తారుమారైపోద్ది. అలాగా ఒకేషన్ అనేది ఎవరు రాశారు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. ఇంకోటి ఏంటి, పేపర్ బోర్డ్స్. ద బ్యానియన్ ట్రీ కింద ఉండడం అనేది రిస్క్. స్లీప్, నిద్రపోతుంది ఎవరు, ఎడ్వర్డ్ థామస్. ద ప్యాక్ట్ విత్ సన్, సో సన్ గురించి పాట పాడింది ఎవరు, జాఫీర్ హుసేన్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ అండి అబౌట్ 6th క్లాస్. సో ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి లైక్ చేయడం. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.